వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. సాధారణంగా విమర్శలకు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు రాజకీయ నేతలు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నం. తనపై ఎలాంటి విమర్శలు వస్తుంటాయో వాటికి బలం చేకూరేలా వ్యవహరించటం పవర్ స్టార్ కు మాత్రమే చెల్లుతుంది. పార్ట్ టైం పొలిటీషియన్ గా విమర్శలు ఎదుర్కొనే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమస్యల గురించి మాట్లాడతారో మరెప్పుడు కామ్ గా ఉంటారో ఒక పట్టాన అర్థం కాదు. పలు అంశాన్ని తెర మీదకు తీసుకొస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తానని హడావిడి చేసే పవన్ ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా పోవటం, అందరూ ఆయన్ను మర్చిపోయే వేళ మళ్ళీ తిరిగి తెర మీదకు రావటం కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో ఉద్దారణం సమస్య మీద గలం విప్పి టైం లైన్ ఇచ్చిన పవన్ ఆ తర్వాత ఆ విషయం గురించి మాట్లాడిందే లేదు. ఉన్నట్లుండి ఆయన ఇప్పుడు అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యుల బృందాన్ని ఉద్దానం సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించేందుకు భేటీ కానున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం భేటీ కావచ్చని తెలుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ ముగిసిన తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. బాబుతో తాజా భేటీ సందర్భంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన తరపున పరిశీలించిన అంశాల్ని వివరించడంతో పాటు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన డయాలసిస్ కేంద్రాల్ని, మందుల పంపిణీపై సూచనలు చేస్తారని చెబుతున్నారు. నిజంగానే ఉద్దానం మీద అంత ప్రేమ ఉంటే ఇన్నేసి నెలలు టైం తీసుకోవడంలో పవన్ వ్యూహం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.